సో లవ్ ఆఫ్ రాజా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు లవ్ ఆఫ్ రాజా మాట్లాడతారు చందన గారు. లెట్స్ టాక్ టు హర్. హలో అందరికి. హాయ్ టు ఆల్ ద సూపర్ రాజా ఫ్యాన్స్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు ఇక్కడికి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అమేజింగ్ టు సీ ఎవ్రీబడి హియర్. ఐ హోప్ September 19th కూడా అందరూ ఇలానే హౌస్ఫుల్ ఉండాలి థియేటర్స్లో అని. అండ్ కమింగ్ టు సూపర్ రాజా, హీఈస్ అన్ అమేజింగ్ పర్సన్. మీకు అది September 19th కూడా తెలుస్తుంది దట్ హీఈస్ అన్ అమేజింగ్ యాక్టర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అని కూడా. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ షూటింగ్ ద ఫిలిం? నా ఎక్స్పీరియన్స్ యాక్టింగ్ నేను అంటే ఒకలాగా చేస్తాను కదా, హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ ఇట్? నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే. టు స్టార్ట్ ఆఫ్ ఇది నా ఫస్ట్ ఫిలిం యాజ్ ఎ లీడ్ అనమాట. సో నాకు కొంచెం ఆ భయము ఎనాల్ ఉండే ఎలా ఉంటుందో ఏంటి అనేది. బట్ దెన్ ఐ కంప్లీట్లీ ట్రస్టెడ్ ఓన్లీ సూపర్ రాజా బికాజ్ నాకు అతన్ని వెన్ హీ ఫస్ట్ టోల్డ్ మీ ఇది ఒక 1 షాట్ ఫిల్మ్ అనుకుంటున్నాము, ఇట్లా 100 minutes ఒకటే షాట్లో ఉంటుంది అని నాకు చెప్పినప్పుడు దట్ ఐడియా వాజ్ వాట్ కాట్ మై మైండ్. నాకు ఆ ఐడియా అసలు ఎలా వచ్చింది మీకు అనేది వాజ్ వెరీ సర్ప్రైజింగ్. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఇంతవరకు తీసుకురావడం ఇస్ ఓన్లీ అబ్సల్యూట్లీ అమేజింగ్. సో దానివల్ల నేను అసలు ఫస్ట్ ఎస్ చెప్పాను. నాకు ఉండే భయాలు ఉండే దట్ ఎలా చేస్తాను ఏంటి అనేది. బట్ హీ మేడ్ మీ వెరీ కంఫర్టబుల్ అండ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో ఇస్ అమేజింగ్. అంటే దట్ ఎంత స్పాంటేనియస్ ఉంటారంటే దానివల్ల దట్ రియల్ ఫీలింగ్ తెలుస్తుంది కెమెరాలో. మీకు అది సినిమా చూసినప్పుడే అర్థమవుతుంది. హీల్ బీ వెరీ స్పాంటేనియస్ అండ్ ఇంప్రాంప్టు దట్ అంత రియల్గా కనిపిస్తుంది అది. దట్ ఈస్ వాట్ ఐ ఆల్సో లెర్న్ ఫ్రమ్ హిమ్. See, the thing is, సింగిల్ షార్ట్ ఫిల్మ్ అంటే మనది 100 minutes కట్ లేకుండా చేసాం కదా. ఏ యాక్టర్ అయినా సరే, ఈవెన్ వంశీ ఆల్సో లైక్ హీఈస్ ఆల్సో మెయిన్ పార్ట్ ఆఫ్ ద లీడ్ ఫిల్మ్ అనమాట. సేమ్ విత్ చందన అండ్ రమ్య, వీళ్ళందరూ ఇంపార్టెంట్ పార్ట్స్. యాక్టింగ్ ఎలా ఉంటుందంటే కొన్ని రీల్స్ కొన్ని రోల్స్ కొన్ని ఒకలాగా చేయాలి. ఇప్పుడు నేను సింగిల్ షాట్ అని చెప్పేసి 100 minutes ముందే షూట్కి ముందు ఒక రోజంతా రిహార్సల్స్ చేసుకొని ఇప్పుడు ఎలా అయితే మనం రిహార్సల్స్ చేసామో అలానే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అలానే డైలాగ్ పలకాలి అంటే కుదరదు. 100 minutes మీరు చేయలేరు అనమాట. మర్చిపోతారు, అరే మర్చిపోయాం అప్పుడెక్కడో నిన్న ఏదో అనుకున్నాం కదా ఇలా చేయాలని, అలా వెళ్ళిపోద్ది అనమాట. దానికోసం ఏం చేస్తామంటే ఒక కొత్త యాక్టింగ్ టెక్నిక్ని కనుక్కున్నాను. బికాస్ మీకు ఏ ఫిల్మ్ స్కూల్లో కూడా ఒక కోర్సు సార్ వచ్చి స్టూడెంట్స్కి ఇవాళ మనము 100 minutes నాన్ స్టాప్ యాక్టింగ్ క్లాస్ తీసుకుంటున్నాను నేను, మీరు వినండి నేను చెప్తానంటే ఈ ప్రపంచంలో ఏ ఫిల్మ్ స్కూళ్ళల్లో ఎవరు కూడా టీచ్ చేయలేదు. సో ఎవరికి కూడా ఈ ప్రపంచంలో ఏ యాక్టర్కి కూడా 100 minutes నాన్ స్టాప్ యాక్టింగ్ ఎలా చేయాలో తెలియదు, అందుకనే ఎవరు చేయలేదనమాట. సో ఈ సినిమా కోసం నేను ఒక కొత్త యాక్టింగ్ టెక్నిక్ అనుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంశీది ఒక రోల్ ఉంటుంది. ఈ టెక్నిక్ నా మీద ఎక్స్పెరిమెంట్ చేసాడు, ఫుల్ టార్చర్ కూడా చేసిన తర్వాత వస్తుంది దాని గురించి. వంశీకి ఒక రోల్ ఉంటుంది, చందనకు ఒక రోల్ ఉంటుంది, రమ్యప్రియకు ఒకటి ఉంటుంది, దీప్తి శ్రీరంగంలో ఒక అమ్మాయి ఉంది, ఆవిడ రాలేదనుకుంటే లేట్ అవుతుందని చెప్పారు. సో ఈ రోల్కి ఈ అమ్మాయి ఈ చందన చేసిన క్యారెక్టర్కి ఈవిడతో నేను ఎలా యాక్టింగ్ చేయించాలి అంటే, ఈవిడ ఫస్ట్ టైమర్, సింగిల్ షాట్, మనం ఒకలాగా ఉంటుందన్నమాట. సో అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టింగ్లో ట్రైనింగ్ అయినా సరే, షార్ట్ ఫిల్మ్స్ తీసినా సరే అక్కడ ఒకలాగా చెప్తారు డైరెక్టర్స్, అది మనకి ఇక్కడ సెట్ అవ్వదు, సింగిల్ షాట్ కదా. సో నేను ఈవిడకి ఏమి అర్థం అవ్వలేదు అసలు. నేను అంటే మొత్తం స్పాంటేనియస్గా ఉంటాం, ముందు ప్రిపేర్ అయి చేసినట్టు ఉండదన్నమాట. షూటింగ్ నడుస్తుంటేనే అప్పటికప్పుడు కొత్తగా ఆ సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేసి యాక్టర్ అనేవాడు క్యారెక్టర్లోకి వెళ్ళి బయటికి రాకుండా యాక్టింగ్ చేయాలి. అంటే మీకు యాక్టింగ్కి టచ్ లేకపోతే ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, బట్ మీరు థియేటర్లో చూస్తే దాని రిజల్ట్ మీకు తెలుస్తుంది అనమాట. ఈ యాక్టింగ్ టెక్నిక్ ప్రపంచంలో ఎక్కడ ఎవరు నేర్పించింది, సూపర్ రాజా ఎలా కనుక్కున్నాడు, దానితోటి ఎలాంటి వండర్స్ చేశాడని మీరు September 19 తెలుసుకుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. షీ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దట్ మూవీ. ఫస్ట్ ఏం అర్థం కాకపోయినా తను భరించింది అనమాట, నన్ను నవ్వుతూ భరించింది. తన స్మైల్ చూసారా, ఏంజల్ లాగా ఉంది. నేను అందుకే అంటాను అనమాట, అత్తాపూర్ ఏంజల్ అంటుంటాను ఎప్పుడు. సో తను ఇచ్చిన స్ట్రెంగ్త్, అంటే తను ఇచ్చిన సపోర్ట్, లైక్ ఒక కొత్త యాక్టర్స్ వచ్చి అంటే మాకు ఒకటి చెప్తాను, నిజంగా ఇది చెప్పాల్సిన విషయం అనమాట. ఫస్ట్ డే తను షూటింగ్ చేసినప్పుడు మాకు ఒక క్యాబ్ లేదు, తను ఆటోలో వచ్చారనమాట. మేము ఒక లొకేషన్లో షూట్ చేద్దామంటే వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ పర్మిషన్ లేదు అని చెప్పారనమాట, అంటే ట్రైలర్లో కొన్ని షార్ట్స్ కోసము.
సో ఈవిడ ఏంటి అంటే అరే ఏంటి నాకు క్యాబ్ లేదు, మేకప్ రూమ్ లేదు, వ్యాన్ లేదు, ఇలాంటి ఏం ఆలోచించలేదు. మళ్ళీ ఆటోలో అక్కడి నుంచి వెళ్ళి వేరే లొకేషన్కి మళ్ళీ అంటే నాకేమనిపించింది అంటే అయ్యో ఆమె ఏమైనా అనుకుంటుందా మనకి ఇప్పుడు ఇవన్నీ ఏం ఫెసిలిటీస్ లేవంటే తను అగైన్ మళ్ళీ ఆటో దిగి కొత్త లొకేషన్లో అదే స్మైల్ తోటి నన్ను పలకరించి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి సూపర్ రాజా గారు అంటే అప్పుడు అనిపించింది నాకు అమ్మ మనం కరెక్ట్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాం రా, ఇది చాలు. బికాజ్ ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి. ఆ బస్సు సింగిల్ షార్ట్ ఫిల్మ్ ఒక మిడిల్ క్లాస్ వాడు తీసుకుంటా అంటే వాటిని భరించే యాక్టర్స్ కావాలి. మెయిన్ గా ఫస్ట్ ఈ మహాన్ భావుడు ఈ వంశీ అనేవాడు బాగా భరించాడు నన్ను. తర్వాత సంవత్సరం భరించిన బ్రదర్, ఒక 1 month రాగానే హీరోయిన్ పక్కన నన్ను మర్చిపోయి హీరోయిన్ గురించి పొగుడుతుంది, చూసుకోండి మరి. లేదు నీ గురించి స్పెషల్ గా చెప్పాలని చెప్పేసి నీ దగ్గర నిన్ను పిలిచాను వెనక్కి నుంచి. సో అట్లా షీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. నా స్పాంటేనిటీకి తను అడాప్ట్ అయ్యి చేసాను చూసారా, దట్స్ ఐ లైక్ దట్ వెరీ మచ్ అనమాట. సో మీరు థియేటర్లలో ఈవిడ పాత్ర కొంచెం తక్కువ అంటే ఈయనంత పెద్ద పాత్ర ఉండకపోయినా సరే కొంచెం తక్కువ పాత్ర ఉన్నా సరే షీ డిడ్ జస్టిస్ టు దట్. అండ్ తన వాయిస్ మీకు ఒక రేంజ్ లో మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తారు సినిమాలో, మీరు చూస్తే అర్థమవుతుంది అనమాట. థ్యాంక్ యూ చందన, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే. అండ్ తను యాక్చువల్లీ చెన్నైలో కోయంబత్తూర్లో ఉంది. నేను అప్పటికప్పుడు అర్జెంట్గా రావాలి ఈవెంట్ కంటే సరే నేను వస్తానని చెప్పింది అనమాట. బికాస్ దట్ మచ్ హౌ షీ బిలీవ్డ్ ఇన్ మీ యాజ్ అ ఫిల్మ్ మేకర్. అదే మాట అంది తను, అంతేనా? నేను అదే కాల్ చేసి రమ్మన్నప్పుడు కూడా ఐ వాస్ టెల్లింగ్ దాట్ ఓన్లీ. ఐ ట్రస్ట్ హిమ్ సో మచ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. దానివల్లే నేను ఇవాళ ఈ సినిమా చేశాను, ఇక్కడ ఉన్నాను కూడా. అండ్ ఇంకొకటి ప్రమోషన్స్ లో చాలా మంది అడిగారు అన్న హీరోయిన్ కనబడదా ఎప్పుడు నువ్వు ఒక్కడే చేస్తున్నావు అని చెప్పేసి. ఈవిడ రోల్ కొంచెం సస్పెన్స్ కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది మూవీలలో. అందుకనే నేను 50 cities ప్రమోషన్స్ తిరిగినా, హైదరాబాద్ లో ప్రమోషన్స్ చేసినా తనని ఎప్పుడూ తీసుకురాలేదు. బికాస్ తనని తీసుకొస్తే ఏమైపోతుందంటే మీరు సినిమా చూసేటప్పుడు మా ఇంపాక్ట్ మీరు లూజ్ అవుతారు అనమాట. మనకు సినిమా ఇంపార్టెంట్, నేను తనతో కనబడడం ఇంపార్టెంట్ కాదు అనే ఆ థాట్ తోటి తనని బయటికి తీసుకురాలేదు అనమాట. బట్ థియేటర్లలో మీకు ఇంపాక్ట్ మాత్రం పక్కా ఉంటుంది. బికాస్ మన ఫైనల్ గోల్ థియేటర్ లో గెలవడం, అంతేగాని చిన్న చిన్న రీల్స్ లలో అక్కడక్కడ మేమిద్దరం కనబడి ఏదో చేయడం ఇది కాదనమాట మన గోల్. మనది చాలా పెద్ద గోల్ ఉంది. ఎవడు సాధించింది ఒక మిడిల్ క్లాస్ వాడు సాధించాలి థియేటర్లలో. ఆల్ ఇండియా వైడ్ హిట్ కొట్టి చూపించాలి, అది ఇలాంటి కొత్త సినిమాతో చేపించాలి. అందుకని తనని ప్రమోషన్స్ లో ఇన్వాల్వ్ చేయలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఐ మేడ్. ఎందుకంటే తను ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తుంది, ఎన్ని రీల్స్ చేయమంటే అన్ని రీల్స్ చేస్తుంది. కానీ నేను ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాను. వద్దు, మీకు చెప్పాను కూడా నేను, వద్దు మనం చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మీ రోల్ చాలా సస్పెన్స్గా ఉంది, అలానే ఉంచుదాము అని చెప్పేసి. నేను ఎంతమంది ఎన్నో మాటలు అన్నారు, ఎప్పుడు నువ్వేనా హీరోయిన్ కనబడదా అంటే నేను అవన్నీ భరించాను కామెంట్స్. బికాజ్ ఈ చిన్న చిన్న వాటికి రియాక్ట్ అయ్యేవాడిని కాదు నేను. కొడితే పెద్దగా కొడతా, థియేటర్స్లో కొడతా. ఎందుకని హోల్డ్లో పెట్టాననేది మీరు September 19th థియేటర్స్లో చూసాను, మీకు అర్థమైపోతుంది. కొట్టేటప్పుడు అనిపిస్తుంది సూపర్ రాజా మైండ్ మామూలు మైండ్ కాదురా, వాడి ప్లాన్ వేరు, వాడి గోల్ వేరు, వాడి డెస్టినేషన్ వేరు అని చెప్పేసి. దిస్ ఈజ్ సూపర్ రాజా. ఇప్పుడు మన థ్యాంక్ యూ చందన. నెక్స్ట్ వంశీ. థ్యాంక్ యూ సో మచ్. ఒక పెద్ద ఇంపార్టెంట్ పర్సన్ మూవీలో ఎవరంటే వంశీ గారు ఈజ్ ఆల్సో మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జీవీకే నెట్వర్క్స్. ఆయన అసలు రాజా గారిని ఎలా భరించారండి అసలు ఇన్ని రోజులు? చెప్పాలంటే ఈవెంట్ సరిపోదు. కాదు, ఈవెంట్ సరిపోదు కదండి. మీరు 3.5 years ఆయనతో ట్రావెల్ చేశారు కదా, ఎలా ఉండింది? 3.5 years కాదు, ఒక 30 years చేసినట్టు చూపెట్టిండు. రాజాకి ఇంకో పేరు ఉంది, అందరికి తెలుసో తెలియదు, చెప్పమంటారు రాజా? చెప్పాలి ఖచ్చితంగా. నేను పెట్టిన పేరు చెండ శాసనుడు. ఆయన నిద్రపోడు, నన్ను నిద్రపోనియాడు. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాత్రికేయ మిత్రులు అందరికీ సో మచ్ థ్యాంక్స్ టు యూ. ప్లీజ్ కొంచెం రెస్ట్లెస్ అవుతున్నారు, నాకు అర్థమవుతుంది. ఈవెంట్ మేము చాలా 1.5 year షూట్ చేసినాం బ్రదర్. 2-3 years కష్టపడ్డాం. మనోడైతే 2 years నుంచి ఫుల్ ప్రమోషన్ చేస్తుండు. సో మాకు కొంచెం టైం ఇవ్వండి. మీరు ట్రైలర్ లాంచ్ చాలా బాగా చేశారు, పోస్టర్ లాంచ్ చాలా బాగా చేశారు, మీ సపోర్ట్ చాలా బాగుంది. సో కొంచెం టైం తీసుకోండి మా కోసం. ఇవాళ ఏదో రెగ్యులర్గా అయ్యే ఈవెంట్ కాదు, ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్. ఇట్లాంటి ఈవెంట్ రావు, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఎందుకు ఇది చెప్తుందంటే ఇలాంటి సినిమా ఎప్పుడు చూసుంటారు, ఇలాంటి ఈవెంట్ కూడా ఎప్పుడు చూసుంటారు. ఇలాంటి మూవీ ఎవరు తీయడండి. ఇంత టైం టుడే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం అనేసి మీరు ఎక్కడెక్కడ నుంచో, భద్రాచలం నుంచి వచ్చారు, నెల్లూరు నుంచి వచ్చారు, మొత్తం త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వచ్చారు. ఇట్లా జెన్యూన్ గా ఏ హీరో ఈవెంట్ కి రారు. ఎందుకంటే దిస్ ఆల్ బికాస్ ఆఫ్ రాజా. 1.5-2 years కష్టపడి డోర్ టు ప్రతి ఊరికి వెళ్ళి తిరిగి మీ అందరు మనసులు దోచుకున్నాడు ఇట్లాంటి సినిమా. ఎందుకంటే నేను స్టార్టింగ్ యాక్చువల్లీ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఇంత రేంజ్కి తీసుకుపోతాం అనుకోలేదు. ఏదో అప్పుడు
కోవిడ్ టైంలో సరే ఒక బ్రేక్ దొరుకుతుంది, ఏదో చూద్దాము, ఒక సెకండ్ వేవ్ వచ్చింది అని చెప్పి స్టార్ట్ చేసినాము. కానీ ఎవ్రీ డే స్టార్ట్ చేసిన నుంచి ఈ రోజు వరకు నేను అలా స్టార్ట్ చేయలేదు, నువ్వు అలా వచ్చావు ప్రాజెక్ట్ లో. నేను అట్లా వచ్చినాను, అదే చెప్తున్నాను. డే 1 నుంచి ఏ ఎనర్జీ ఉందో ఈ రోజు వరకు అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తుండో. ఎందుకంటే ఆయన ఆ విజన్ చూసిండు. మనం ఈ సినిమా 19th చూస్తాము, మనోడు ఆ రోజు డే స్టార్ట్ చేసిన రోజే చూసిండు, ఆ విజన్ చూసిండు కాబట్టి ఇంత కష్టపడ్డాడు, ఆ సినిమాని నమ్ముకున్నాడు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయాక ఒకసారి వంశీ నా రూమ్ కి వచ్చాడు అనమాట. ఒక సీన్ చూపించు అని చెప్పాడు. అంటే మామూలుగా మొత్తం ఇదే కదా సింగిల్ షాట్ లో నాతో ఉంది. క్లైమాక్స్ లలో మేము ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. క్లైమాక్స్ ఆ ఎమోషనల్ సీన్ తనకి చూపించా విత్ మ్యూజిక్ విత్ సౌండ్ ఎఫెక్ట్స్ అంతా. లేచి నన్ను హక్ చేసుకున్నాడు అనమాట కదా, గుర్తుందా నీకు? యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేసినాము, పోస్టర్ లాంచ్ చేసినాము, ఇక్కడ ఏం చెప్తాము అని చెప్పేసి అంటే ప్రీ రిలీజ్ లో ఏం చెప్పాలి అని చెప్పేసి మేము ఇద్దరు డిస్కస్ చేస్తున్నప్పుడు ఏం చెప్తాం బ్రో, మన కష్టం చెప్దాం. మూవీ ఎవరైనా సరే ఒక 5 minutes మాట్లాడమంటే మనం ఎంత కష్టపడతాం, మనం అద్దం ముందట నిలబడి ఒక్క నిమిషం కంటిన్యూస్ మాట్లాడమని ఎంత కష్టపడతాం. అట్లాంటిది 1400 dialogues 100 minutes. మళ్ళీ మేమేదో ఉన్న ప్లేస్లో స్టేజ్ మీద ప్రాక్టీస్ చేయలేదు, డెలివర్ చేయలేదు. ఇట్స్ ఎ జర్నీ. సికింద్రాబాద్ లో మొదలు పెడితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు జర్నీ, ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఇట్స్ న్యాచురల్, ఎవ్రీథింగ్ ఇట్స్ న్యాచురల్. 1 shot అనేది సింగిల్ షాట్. ఎన్ని టేక్స్ తీసినాము, ఎంత కష్టపడ్డాము. 1400 minutes మీకు డెలివరీ అవుట్పుట్ ఇవ్వడానికి. చాలాసార్లు నేను నర్వస్ ఫీల్ అయినా, అరే భయ్యా నాతో కాదు, నువ్వు ఇంత టైం తీసుకుంటున్నావు. నేను కమిట్ అయినాను. కమిట్ అయినాక నేను కమిట్ అయింది ఒక 3 months 6 months కమిట్ అయిపోతుంది అనుకుంటే మనం నన్ను 2 సంవత్సరాలు నిద్ర పోనీయలేదు. అంటే ఇప్పుడు సింగిల్ షాట్ అనుకోండి, షార్ట్ బై షార్ట్ అనుకోండి, ఒక 1 month లలో ఈ 4 సీన్లు షూట్ చేద్దాము, ఈ 1 month లో 5 సీన్లు షూట్ చేద్దాము, ఈ 1 month లో షూటింగ్ ఫినిష్ చేద్దామని ఉంటుంది. సింగిల్ షాట్ అంటే మధ్యలో ఎక్కడైనా చిన్న ప్రాబ్లం వస్తే మళ్ళీ షూటింగ్ ఫస్ట్ నుంచి చేయాలి కదా. సో కొత్త యాక్టర్స్ కి ఈయనకంటే బిజినెస్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, వీళ్ళకి ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు చిరాకు పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. అరే మళ్ళీ ఎన్నిసార్లు రీషూట్లు చేయాలి, మళ్ళీ స్క్రిప్ట్ మొత్తాన్ని ఇన్ని 100 సార్లు ప్రాక్టీస్ చేసాము, ఇంత షూటింగ్ అన్న టైప్ లో ఈయనకు వెళ్ళాడు కూడా, ఆ పీక్ లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ సార్ వచ్చి రండి సార్, రండి సార్. సార్ మామూలు షాట్ కాదు, ఒక్కసారి గట్టిగా రండి ప్లీజ్. ఈయన మామూలు మనిషి కాదు, ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పర్సన్, ఓన్ డబ్బులు పెట్టి, అమ్మా నాన్న పెట్టిన డబ్బులు పెట్టి సంపాదించిన డబ్బులు పెట్టి తీసిన సినిమాకి ఎవ్వరూ తెలియదు. నాకు ఇండస్ట్రీలో గేట్ వాచ్మెన్ కూడా తెలియదు. నేను సింగిల్ షాట్ సినిమా తీసి 50 ఊర్లు ఒక ప్యాంఫ్లెట్ పట్టుకొని నా సినిమా చూడండి అని చెప్పేసి ప్రమోషన్స్ చేసి మన మూవీని బుక్ మై షోలో పెట్టి, బుక్ మై షోలో లైక్స్ వస్తే తర్వాత డిస్ట్రిబ్యూటర్ గారికి కాన్ఫిడెన్స్ వస్తాయని చెప్పి నేను ఊరూర్లో తిరిగి బుక్ మై షోలో లైక్ కొట్టండి అని చెప్పినప్పుడు మీరందరూ 150,000 లైకులు కొట్టాక అప్పుడు నేను డిస్ట్రిబ్యూటర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఒక సినిమా తీశాను సార్ సింగిల్ షాట్లలో, సినిమా పేరు ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు, నా పేరు సూపర్ రాజా సార్, నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాను, ఇది చేశాను, బుక్ మై షోలో పెట్టాను, మనకి ఇన్ని లైక్లు వచ్చాయి సార్, నేను ఇదంతా చేశాను, మీరు ఇప్పుడు నాకు థియేటర్లు ఇవ్వాలి సార్, మీరేమైనా చేయగలరా అని అంటే ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాము అక్కడ ఏం జరిగిందో, ఆయన ఫీలింగ్ ఏంటో ఒకసారి. ఓకేనా? మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి శశిధర్ గారు ద గ్రేటెస్ట్ మ్యాన్ చెప్పాలంటే ఇండస్ట్రీలలో. అందరూ ఇండస్ట్రీలో అరే పెద్దవాళ్ళు తొక్కేస్తారా, ఏ తొక్కడం లేదు, గిక్కడం లేదు. నీకు టాలెంట్ ఉంటే ఇండస్ట్రీకి టాలెంట్ కావాలి, అది ఆ పాయింట్ ఈయన ప్రూవ్ చేశారు. ఒక్కసారి ఈయన మాటల్లో విందాం మనం. సార్ ఫస్ట్లీ వార్మ్ వెల్కమ్ టు శశిధర్ గారు, మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వచ్చారు. ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమాని తీసుకొని వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి జనాలకు అందజేయడం అనేది సార్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే సినిమా గురించి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది ఆడియన్స్లో, యాక్టర్స్లో, అందరిలో. డబ్బులుంటేనే సినిమా తీస్తారు, డబ్బులతోనే హీరోలను ఇది చేస్తారు, టాలెంట్ని తొక్కేస్తారు. కాదండి, శశిధర్ గారు ప్రూవ్ చేశారు టాలెంట్ ఉంటే అంతా ఉంటుందని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినట్టు మీడియా మిత్రులకి, మన సూపర్ రాజా గారు సక్సెస్ కావాలని కోరుకునే వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు. సూపర్ రాజా గురించి ముందు చెప్పాలి. సో నాకు అసలు ఈ ఇన్స్టాలో కానీ ట్విట్టర్ కానీ నేను ఎప్పుడు పెద్దగా చూడను. బట్ నాకు ఒకసారి మెసేజ్ వచ్చినప్పుడు అసలు ఎవరయ్యా ఏంటని మాకు ముఖ్యమైన వాళ్ళని అడిగినప్పుడు వెరీ హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడుతున్నాడు, చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెడుతున్నాడు, తప్పకుండా
మనం ఒకసారి మాట్లాడచ్చు, ఇబ్బంది లేదనంటే అప్పుడు సారు మేము కలవడం జరిగింది ఆఫీస్కి. సో సార్తో మాట్లాడిన ఇంచుమించు 1-2 hours ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ ఆ పాజిటివిటీ కానీ, సార్ మీరు ఖచ్చితంగా ప్రజెంట్ యూత్ మీ దగ్గర చాలా నేర్చుకోవాలి సార్. సో ఎందుకంటే లైఫ్లో ఏది వచ్చినా ఏది మనకి తెలియకపోయినా అది తెలుసుకొని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని దాన్ని సాధించాలి. గోల్ అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ అవుతున్న ఈ రోజుల్లో మీరు ఒక రోల్ మోడల్ అనుకుంటున్నాను సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ముఖ్యంగా మేము సినిమా చూడక ముందు అతని ఎఫర్ట్, సూపర్ రాజా గారి ఆయన హార్డ్ వర్క్ ఇవన్నీ చూసి ఓకే ఈ సినిమా మనం చూడటం అనేది నార్మల్ కానీ బట్ ఏది ఎలా ఉన్నా ముందు మనం అతనికి సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా నాకు ఎంతో మంది సపోర్ట్ చేస్తే నేను ఇక్కడ దాకా వచ్చానండి. సో ఖచ్చితంగా మనం అదే ఎవరు మన దగ్గరికి వచ్చినా వాళ్ళు సిన్సియర్ ఎఫర్ట్ ఉన్నప్పుడు, వాళ్ళు జెన్యూన్గా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనేది నా ఉద్దేశం. సో సేమ్ వే మైత్రి నవీన్ గారు కానీ, రవి గారు కానీ, మా విశ్వప్రసాద్ గారు కానీ అందరం జెన్యూన్ ఎఫర్ట్ ఎవరున్నా ఖచ్చితంగా వీ విల్ స్టాండ్ విత్ దెమ్, వీ విల్ బీ విత్ దెమ్. సో అట్లనే సినిమా చూసాము. సినిమా అంతా అయిపోయాక నేను ఐ వాజ్ షాక్డ్. ఒక మనిషి మనం ఏదన్నా ఒక 2 పేజీలో లేకపోతే ఒక 10 lines మనం ఒకసారి చదివి మళ్ళా చెప్పమంటే సార్ ఇది 1 take సార్ 2 take సార్ అనే రోజుల్లో సింగిల్ టేక్లో ఒక 100 నిమిషాలు అతని ఎక్కడ కూడా అది స్ట్రెయిన్ అనిపించకుండా డైలాగ్స్ మీద డైలాగ్స్ ఎక్కడ కూడా అతనికి మళ్ళా సినిమాలో అతనే వాయిస్ ఓవర్లో సెట్ అయ్యారు. అంటే ఇలాంటి ఒక ఎఫర్ట్, జెన్యూన్ ఎఫర్ట్, అసలు ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ అండి, ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్. సో ఖచ్చితంగా అతని ఎఫర్ట్కి, అతని ప్లానింగ్కి, ఇలాంటి ఒక టాస్క్ తీసుకోవటమే ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ థింగ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. అసలు నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. సో జరగద్దని నాకు తెలియదు, బట్ ఇతనైతే సూపర్ రాజా గారు ప్రూవ్ చేశారు. సో దానికి తప్పకుండా ప్రేక్షకులు కూడా రేపు అతని ఎఫర్ట్ని ఆశీర్వదించి తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూస్తారని ఆశిస్తూ, మీ అందరూ ఇంకా బాగా మీ ఎవరికి అవకాశం ఉన్నా ప్లీజ్ సపోర్ట్ సూపర్ రాజా ద వే వీఆర్ డూయింగ్. అండ్ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ ఆంధ్ర కానీ, రాయలసీమ కానీ, మా మైత్రి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సినిమా పంపించడం జరిగింది. అందరు దే ఆర్ రిలీజింగ్ ద ఫిలిం అండి. తప్పకుండా ప్లీజ్ సపోర్ట్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మనము నీ ఇంతకుముందు చెప్పినట్టే మళ్ళీ షార్ట్లో చెప్పేస్తాను అనమాట. హీఈస్ ద గ్రేటెస్ట్ మ్యాన్. అంటే